ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 14వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దావీదు అంటున్నాడు, 2 సార్లు చెప్తున్నాడు దావీదు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కనిపెట్టుకొని ఏం చేయాలంటే ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. మన జీవితంలో ఎన్నో సార్లు గుండె చెదిరిపోయిన పరిస్థితులు వస్తాయి. ఎన్నో సార్లు మన జీవితంలో ధైర్యం చెడిపోయే పరిస్థితులు వస్తాయి. భయముతో జీవించే పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఈరోజు మీరు ఆ పరిస్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకోండి, మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోండి, మీరు నా కొరకు కనిపెట్టుకొని ఉండండి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే ఎప్పుడూ కూడా మన జీవితంలో భయం ఉండదు. కొన్నిసార్లు మనం చిన్న చిన్న వాటికి భయపడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి బలము చూసుకొనన్నా భయపడాలి, లేకపోతే మన బలహీనతను చూసుకొనన్నా భయపడాలి. ఎక్కువ శాతము మన బలహీనతను చూసుకొనే మనం భయపడుతూ ఉంటాం. ఎదుటి వ్యక్తితో మనం పోరాడలేనప్పుడు మనం భయపడుతూ ఉంటాము. గుండె చెదిరిపోతది. భవిష్యత్తును గురించి చాలా మందికి భయముంటది. నా భవిష్యత్తులో ఏమవుతుంది? భవిష్యత్తు తీసుకొచ్చే వాటి గురించి చాలా సార్లు మనం భయపడుతూ ఉంటాం. ప్రస్తుతం ఉన్న కాలమును వదిలిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. భయపడుతూ ఉంటాము. భయపడి గుండె చెదిరిపోతా ఉంటది. ధైర్యము లేని పరిస్థితిలో జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. మన దేవుడికి ఆదిలోనే అంతమెరిగిన దేవుడు. ఆయన నువ్వు పుట్టకముందే నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఆయనని బ్లైండ్‌గా ఫాలో అయిపోండి అంతే. దేవుడు నీకు చెప్పింది చెయ్యండి. దేవుడు నిన్ను క్షేమకరమైన మార్గానికే తీసుకెళ్తాడు. ఎప్పుడు గూడా ఆయన నష్టపరిచినట్టు చరిత్రలోనే లేదు. ఆయనని నమ్ముకున్న వారిని నష్టపరిచినట్టు చరిత్రలోనే లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ఆయన తన స్వరూపంలో నిన్ను సృష్టించుకున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నీ భవిష్యత్తును కూడా చాలా సెక్యూర్‌గా ఉంచుతాడు. ఎంతో మందికి బాధేంటి అనంటే, నా భవిష్యత్తు ఏమైపోతదో అని భయముతో, ధైర్యము లేని పరిస్థితుల్లో జీవిస్తారు. ఈ దావీదు కీర్తన రాస్తున్నప్పుడు దావీదు గూడా ఎన్నో పరిస్థితుల్లో తన సొంత వారి చేత తరమబడుతున్న పరిస్థితుల్లో రాస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు గూడా ఈరోజు మీ స్వంత వారి చేత తరంబడుతూ ఉంటే, దేవుడిస్తున్న వాగ్దానము ధైర్యము తెచ్చుకొని, హృదయమును నిబ్బరముగా ఉంచుకోండి. నిబ్బరముగా ఉంచుకోండి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. మనుషుల కొరకు కాదండి. మనుషులెప్పుడు గూడా నీకు సహాయం చేసుకోరు. ఈ విషయాన్ని మీరు మీ హృదయంలో చెక్కుకోండి. మనుషులెప్పుడు గూడా నీకు సహాయము చెయ్యరు. దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఒకవేళ భవిష్యత్తు గురించి భయపడతా ఉంటే, బాధపడతా ఉంటే, నా భవిష్యత్తు ఏమైపోతది? నాకెవరు సహాయం చేస్తారని ఆలోచిస్తూ ఉన్నట్లయితే, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకొని, హృదయం నిబ్బరముగా ఉంచుకోండి. దేవుని కొరకు కనిపెట్టండి. దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేస్తాడో వెయిట్ చేస్తా ఉండండి. దేవునికి తెలుసు. నీ జీవితంలో నీకెప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. నీ ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. నీ వివాహం ఎప్పుడు చేయాలో దేవుడికి తెలుసు. నీకు పిల్లల్ని ఎప్పుడు అనుగ్రహించాలో దేవుడికి తెలుసు. నీకు ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆయన ఎప్పుడు ఎవరికి కూడా విచారము కలుగచేసే దేవుడు కాదు. కాబట్టి నీ భవిష్యత్తులో నీకు ఏది ఎప్పుడు సరైన సమయంలో ఇవ్వాలో దేవునికి తెలుసు. అంతవరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటావో, ఆయన నీ జీవితంలో సరైన సమయంలో, సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఒకవేళ గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉంటే, భయపడుతున్న పరిస్థితుల్లో ఉంటే, నా దగ్గర ఎవరూ లేరండి. నేను ఒంటరినైపోయానని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఈరోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన మన జీవితంలో మేలైనదే చేస్తాడు. ఆయన మన భవిష్యత్తుని క్షేమముగానే ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్.